కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వంశధార. కథ రచన శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఎన్కే బాబు కథలు కవితలు అప్పుడప్పుడు రాస్తూ ఎక్కువగా చదువుతూ ఉంటారు. నాని పేరుతో పిల్లల మాసపత్రికకు సంపాదకునిగా ఉంటూ సహజ సాంస్కృతిక సంస్థ ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాహిత్యంపై ప్రేమతో మంచి అభిరుచితో ఎన్కే పబ్లికేషన్స్ పేరిట పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. శ్వేత చక్రవర్తి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ప్రభువుగా కీర్తి గడించాడు. శ్వేత చక్రవర్తికి తన పట్టపురాణి విష్ణుప్రియ అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. ఎంతో అనురక్తితో ఉండే శ్వేత చక్రవర్తి ఎడల విష్ణుప్రియ కూడా అంతే ప్రేమానురాగాలతో ఉండేది. అయితే ఆమె మహాభక్తురాలు. విష్ణుప్రియ తండ్రి కూడా గొప్ప విష్ణు భక్తుడు. అందుకే కుమార్తెకు విష్ణుప్రియ అని పేరు పెట్టుకున్నాడు. తండ్రి నుంచి సంక్రమించిన భక్తితో విష్ణుప్రియ కూడా విష్ణు భక్తురాలు అయ్యింది. ప్రతిరోజు విష్ణు పూజాధికారు పూర్తి కానిదే పచ్చి గంగ కూడా ముట్టదు విష్ణుప్రియ. తిథి, వార, నక్షత్రాలను అనుసరించి మరెన్నో ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉండేది విష్ణుప్రియ. ఆ క్రమంలోనే రాజపురోహితుడు ఓ ప్రత్యేక పూజని చేయాలని, ఆ పూజని ఎంతో నిష్ఠతో 3 పగళ్ళు 3 రాత్రులు చేయాలని పూజా విధానం, నియమనిష్టలను చెప్పి ఈ పూజ చేయటం వలన రాజుకు దీర్ఘాయుషు, రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుందని, శత్రుభయం ఉండదు అని చెప్పడంతో విష్ణుప్రియ దేశ సౌభాగ్యం కోసం, తన సౌభాగ్యం కోసం పూజను ప్రారంభిస్తుంది. త్రయోదశితో మొదలుపెట్టి పౌర్ణమి నాటి రాత్రితో ముగుస్తుంది. ఆ రోజు శుక్లపక్ష పౌర్ణమి. చంద్రుడు ఆకాశంలో వెన్నెల కాంతులు వెదజల్లుతూ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాడు. విష్ణుప్రియ 2 రోజుల నుండి ఉపవాసంతో ఉంది. కేవలం పూజలో వాడే తీర్థం తప్ప మరేం ముట్టుకోలేదు. 3వ రోజు పూజ పూర్తి కాగానే ఉద్యాపన చేసి ప్రసాదం స్వీకరించి పూజను ఆనాటికి పూర్తి చేయాలి. అక్కడ అదే సమయంలో రాజు శ్వేత చక్రవర్తి ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. వెండి వెన్నెల మనసును పరవశింపు చేస్తోంది. అతని పక్కన పట్టపురాణి కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అతనిలో ఏవేవో చిలిపి కోరికలు చెలరేగుతున్నాయి. రాణితో కలవాలనిపించింది. ఈ వెన్నెల రేయి వృధా చేయాలనిపించలేదు. వెంటనే రాత్రి అంతఃపురం వైపు అడుగులు వేశాడు. మదన ప్రేరేపితుడైన మహారాజు వస్తున్నట్టు రాణిగారికి వార్త చేరిపోయింది. నిష్ఠాగరిష్ఠురాలైన విష్ణుప్రియకు ఏం చేయాలో పాలుపోలేదు. రాజును నిలువరించడం మానవ మాత్రులు ఎవరికీ సాధ్యం కాదు. ఏ రాజు కోసం, ఏ రాజ్యం కోసం ఈ మహాకార్యం తలపెట్టిందో ఆ మహావ్రతం అంతా విఘ్నం అవుతుంది. రాజును ఆపే శక్తి కావాలి. ఇష్టదైవం అయిన విష్ణువును ప్రార్థించింది. కామేచ్ఛతో వస్తున్న రాజును నిలువరించాలని ప్రార్థించింది. అంతఃపురం బయట వెదురుపులతో లక్ష్మణ రేఖల ఓ గీత గీసింది విష్ణుప్రియ. తర్వాత అంతఃపురంలోనికి వెళ్ళిపోయి తన పూజలో తను మునిగిపోయింది. మహారాజు ఎంతో ఉత్సాహంగా మదనతాపంతో అంతఃపురం సమీపించాడు. అంతఃపురం బయట తను ఎప్పుడూ చూడని ఓ ప్రవాహం కనిపిస్తోంది. ఆశ్చర్యపోయాడు. ఆ ప్రవాహంలో నుండి వెళ్ళడానికి నిర్ణయించుకుని ఆ ప్రవాహంలో దిగబోయాడు. కానీ ఆ ప్రవాహ వేగానికి అతను కొట్టుకుపోయే ప్రమాదాన్ని గుర్తించాడు. ఆ ప్రవాహం ఎంతలా ఉందంటే దిగి వెళ్ళడం కాదు కదా, ఎలాంటి పడవలతో కూడా చేరలేనంతగా ఉంది. ఆ ప్రవాహాన్ని అతనే కాదు, ఎవరూ అంతకుముందు చూడలేదు. ప్రవాహానికి బయటనున్న కొందరు అంతఃపుర చెలికెత్తల ద్వారా రాణిగారి గురించి అడిగాడు రాజు. మహారాజా, తమ సౌభాగ్యం కోసం, దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం మహారాణి వారు ఏదో మహావ్రతం చేస్తున్నారు.
పౌర్ణమితో పూర్తి అవుతుంది మహారాజా. కొద్దిసేపటి క్రితం మహారాణి గారు వెదురు పూలతో గీత గీసి వెళ్ళిపోయారు మహారాజా. ఆ తర్వాత నుండి అక్కడ ఈ ప్రవాహం ఏర్పడింది మహారాజా అని వివరంగా వివరించారు. అదంతా ఆసక్తితో విన్న రాజు తన తప్పు తెలుసుకున్నాడు, సిగ్గుపడ్డాడు. రాణి భక్తిలో ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసుకున్నాడు. మహారాణి యొక్క ఔన్నత్యాన్ని, దేశం కోసం ఆమె దీక్షను మనసులోనే మెచ్చుకుంటూ రాజమందిరం వైపు తిరిగి ముఖం పట్టాడు. మహారాణి పూజాధికారులు ముగించుకుని బయటకు వచ్చి ఆశ్చర్యపోయింది. మహారాజు వచ్చి వెళ్లడం గురించి మిగిలిన చెరికెత్తది చెప్పారు. తన మొర ఆలకించి తనకు దారి చూపించినందుకు ఆ దేవదేవుడు విష్ణువును శతవిధాల ప్రార్థించింది. మహారాణిని చూడ్డానికి రాజుగారు ఉదయాన్నే బయలుదేరారు. అంతఃపురం సమీపించగానే రాత్రి పరవళ్లు తొక్కుతూ వేగంతో ప్రవహించే ఆ ప్రవాహం నెమ్మదిగా మందగమనంతో ఆహ్వానిస్తోంది. ఎంతో ఆశ్చర్యపోతూనే మహారాజు నమస్కారం చేసి నీటిలో అడుగుపెట్టాడు. ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ప్రవాహానికి అవతల వైపుకు వెళ్ళి అంతఃపురం చేరాడు. విష్ణుప్రియ సాదరంగా ఆహ్వానించింది. మహారాజు విష్ణుప్రియను ఎంతగానో ప్రశంసించాడు. వెదురుతో సృష్టించబడినది కనుక ఆ ప్రవాహాన్ని వంశధారగా నామకరణం చేశాడు రాజు. వంశం అంటే వెదురు అని అర్థం. నాటి నుండి ఆ ప్రవాహం వంశధార నదిగా ప్రసిద్ధి చెందింది. వంశధార కథ విన్నారు. రచన శ్రీ ఎన్కే బాబు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.